వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. కేసీఆర్ వాకిట్లో కవిత కుంపట్లు. కొన్ని రోజులుగా తెలంగాణలో ఇదే వార్త. క్రమశిక్షణకి మారుపేరుగా మరో పేరుగా ఉండే కల్వకుంట్ల వారి కుటుంబం నుంచి ఇలాంటి ఎపిసోడ్ నిజంగా అన్ఎక్స్పెక్టెడ్. జస్ట్ కంటి సాయిగతో రాష్ట్ర రాజకీయాలను శాసించిన కేసీఆర్ తన ఇంట్లో, తన ఫ్యామిలీలో, తన చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకోలేరా? అందుకే ఈ మొత్తం తతంగంపై సగటు తెలంగాణ వాసికి ఎన్నో డౌట్లు, మరెన్నో అంతుచిక్కని ప్రశ్నలు. నిజంగానే ఇదంతా అనుకోకుండా జరిగిందా, లేక తెర వెనక ఎవరి ఊహకు అందని మంత్రాంగం ఏమైనా నడుస్తోందా? అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? తెలిసింది గోరంతా, తెలియంది కొండంతా. కనిపించే కారణాలు కొన్ని, కనిపించినవి మరెన్నో. కవిత తిరుగుబాటు వెనుక అసలు కథ ఏంటి? ఉద్యమ కాలం నుంచి మొన్నటిదాకా ఎప్పుడెప్పుడు ఎలా హర్ట్ అయ్యానని ఆమె తన సన్నిహితులతో చెప్పారు. నాన్న అన్నను వదిలేసి బావ హరీష్నే కవిత ఎందుకు టార్గెట్ చేశారు? కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెప్టెంబర్ 1 ఆదివారం అసెంబ్లీలో కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. సిబిఐ ఎంక్వైరీ కూడా జరపాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 2 సోమవారం సడన్గా కవిత మీడియా ముందుకొచ్చారు. కన్నీరు కార్చారు. ఎవరూ ఊహించని బాంబు పేల్చారు. సెప్టెంబర్ 3 మంగళవారం కవిత యాక్షన్కు అటు నుంచి ఊహించిన రియాక్షనే వచ్చింది. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సెప్టెంబర్ 4 బుధవారం కవిత మళ్లీ వచ్చారు. పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇది కూడా ఊహించిందే. ఇలా ఓ పద్ధతి ప్రకారం ఏదో గోడ కడుతున్నట్లు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్లు చాలా జాగ్రత్తగా, పద్ధతిగా జరిగింది. అందుకే ఈ ఎపిసోడ్ను చూస్తే సహజంగానే కొందరికి కొన్ని డౌట్లు వస్తున్నాయి. వాస్తవానికి కవిత నోటి నుంచి వచ్చిన అంశాల్లో చాలా వరకు ఇప్పటికే ప్రజల్లో చర్చలో ఉన్నాయి. తేడా ఏంటంటే, ఇన్నాళ్లు ఇవే ఆరోపణలు ప్రతిపక్షాలు చేశాయి. ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో వ్యక్తి స్వయంగా ఆయన కూతురు కవిత నోట్లోంచి వచ్చాయి. అందుకే ఈ స్థాయిలో చర్చ, రచ్చ. ఇప్పుడు కాస్త వెనక్కి వెళదాం. లిక్కర్ స్కామ్లో కవిత జైలుకు వెళ్లడం, ఊహించని విధంగా 5 నెలలు ఊచలు లెక్కించాల్సి రావడం ఇటు బీఆర్ఎస్కు, అటు కేసీఆర్కు ఇబ్బందికర పరిణామాలే. అప్పుడే రకరకాల వార్తలు, ఊహాగానాలు తెరపైకొచ్చాయి. కవితను జైల్లోంచి బయటకు తీసుకురావడానికి ఏకంగా బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారనే వరకు వెళ్ళింది విషయం. మొత్తానికి కవిత బయటికైతే వచ్చింది. ఆ తర్వాతే మొదలైంది అసలు ఎపిసోడ్. అప్పట్నుంచి కవిత కాస్త ఇబ్బందికరంగానే ఫీల్ అయ్యారు. కనిపించి కనిపించకుండా, అర్థమై అర్థమవ్వకుండా సమయం వచ్చినప్పుడల్లా తన అసంతృప్తిని వెళ్ళగక్కుతూనే ఉన్నారు. ఎలకతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత కవితలో అసంతృప్తి డోస్ మరికాస్త ఎక్కువైనట్లుంది. ఆ సభ జరిగిన తీరుపై ఆమె స్వయంగా కేసీఆర్కు లేఖ రాయడం, అది కాస్త బయటకు లీక్ అవడం, ఇంటా బయట రచ్చ జరగడం చకచకా జరిగిపోయాయి. అప్పుడే కవిత ఓ లీక్ ఇచ్చారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయంటూ కాస్త ఘాటు పదజాలాన్నే వాడారు. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరా దెయ్యాలు, కవిత ఎందుకలా మాట్లాడారు అన్న దానిపై చాలా చర్చలు జరిగాయి. ఎన్నో విశ్లేషణలు వినిపించాయి. అయితే ఈ ఎపిసోడ్ అంతా కవిత, కేటీఆర్ మధ్య ఆధిపత్య పోరుగానే క్రియేట్ అయింది. ఆ తర్వాత కాస్త గ్యాప్ వచ్చింది. కట్ చేస్తే సడన్గా మాజీ మంత్రి, కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన జగదీష్ రెడ్డిని టార్గెట్ చేశారు కవిత. ఓ సీనియర్ నేతను ఏకంగా లిల్లీపుట్ నాయకుడంటూ విమర్శించారు. అప్పుడు కూడా బీఆర్ఎస్ శ్రేణులు సంయమనమే పాటించాయి. మాట్లాడింది కేసీఆర్ కూతురు కాబట్టి, పలికింది ఆమె అయినా పలికించింది ఎవరో క్లారిటీ లేదు కాబట్టి పార్టీ నుంచి పెద్దగా కౌంటర్లు రాలేదు. కవిత పార్టీలో కాస్త ఉక్కపోతగా ఫీల్ అవుతున్నారన్న మాట మాత్రం జనాల్లోకి బాగానే వెళ్ళింది. ఆమె కూడా అదే విధంగా ప్రవర్తించారు. ఒక్కసారిగా జాగృతి టీంను అలర్ట్ చేశారు. యాక్టివ్ మోడ్లోకి తెచ్చారు. పార్టీతో సంబంధం లేకుండా ప్రత్యేక సమావేశాలు, ఆందోళనలు నిర్వహించారు. అప్పుడే కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు షికారులు చేశాయి. ఆమె స్పీడ్కు కాస్త బ్రేకులు వేస్తూ టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి ఆమెను తప్పిస్తూ ఓ నిర్ణయం తీసుకుంది పార్టీ. కాళేశ్వరం సిబిఐ ఎంక్వైరీ నిర్ణయం తర్వాత మీడియా ముందుకొచ్చారు కవిత. ఇక్కడే కథ ఊహించని మలుపు తిరిగింది. AK-47 నుంచి బుల్లెట్లు దూసుకువెళ్లినట్లుగా కవిత నోటి నుంచి ఒక్కో మాట, ఒక్కో తూటాలా పేలింది. నేరుగా హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేశారు. ఫస్ట్ టైం వాళ్ల పేర్లు వెల్లడించారు. అంతా ఆ ఇద్దరే అని కుండబద్దలు కొట్టారు.
సగటు బీఆర్ఎస్ కార్యకర్త ఎవరూ ఊహించని విధంగా సాగింది కవిత ప్రెస్ మీట్. ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా నేను. ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఈ ఆరోపణలపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు స్పందిస్తారని భావించారంతా. కానీ జస్ట్ 6 అడుగుల బుల్లెట్ అంటూ పార్టీ అధికారిక ట్విట్టర్ నుంచి ఓ ట్వీట్ రావడం, దాన్ని ట్యాగ్ చేస్తూ కేటీఆర్ మరో ట్వీట్ వదలడం ద్వారా ఆ రోజు ఎపిసోడ్కు తెరదించారు. అనుకున్నట్లుగానే నెక్స్ట్ డే సస్పెండ్ నిర్ణయం వెలువడింది. పార్టీలోని మహిళా నేతలు కవితకు కౌంటర్లు ఇవ్వడం, ఆ తర్వాత ఆమె రాజీనామా చేయడం జరిగిపోయాయి. ఇదంతా ఒక పార్ట్. నెక్స్ట్ ఏం జరగబోతోంది అన్నదే ఆసక్తికరం. ఉద్యమకాలం నుంచే కవిత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా? ఫ్యామిలీతో పాటు పార్టీలో వివక్షకు గురయ్యాయని ఆమె ఫీల్ అయ్యారా? కవిత తన సన్నిహితులతో చెప్పుకున్న సంగతులు, వెలిబుచ్చిన బాధలపై పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. సొంత పార్టీపై విమర్శలు, కీలక లీడర్లపై తీవ్రాతి తీవ్ర ఆరోపణలు, పార్టీ క్రమశిక్షణా చర్యలు, సస్పెండ్ చేయడం, వెనువెంటనే కవిత కూడా ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం, ఆటం బాంబు లాంటి ఆరోపణలు చేయడం చకచకా జరిగిపోయాయి. కానీ ఇంత ఆగ్రహం, ఆక్రోశం ఇప్పుడిప్పుడు గూడు కట్టుకోలేదు, ఇప్పుడిప్పుడే వెళ్ళగక్కలేదన్నది ఆమె సన్నిహితులు, జాగృతి సభ్యులు, పార్టీలో కీలక నాయకులు చెబుతున్న మాట. అపోహలు కావచ్చు, అపార్థాలు అనుకోవచ్చు, అనుమానాలు, పేరేదైనా కొన్ని సంవత్సరాల నుంచి పార్టీనే కాదు కుటుంబంపైన కవిత తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని కొందరంటున్నారు. కొన్ని సంవత్సరాలు అంటే తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు 2012-13 మధ్య కవితలో కొన్ని భావనలు గూడు కట్టుకున్నాయని అంటారు. అంటే తెలంగాణ ఉద్యమం నాటి నుంచే కుటుంబంలో తాను వివక్షను ఎదుర్కొన్నానని స్వయంగా తన సన్నిహితులతో కవిత చెప్పుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అది 2012-13 కాలం. కేసీఆర్ బృందం ఢిల్లీకి వెళ్లాలని, అప్పటి కాంగ్రెస్ పెద్దలను కలిసి రాష్ట్ర విభజనపై చర్చించాలని ప్రణాళిక వేసుకున్నారట. కీలకమైన కాంగ్రెస్ నేతలతో సమావేశం కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేశారు. కానీ కేసీఆర్కు కేంద్ర మంత్రులు, కీలక నేతలతో అపాయింట్మెంట్ రాలేదు. ఆ టైంలో కవిత ఏ పదవిలోనూ లేరు. తండ్రి పడుతున్న ఇబ్బందులను గుర్తించి తనకున్న కొద్దిపాటి పరిచయాలతో సీనియర్ నాయకుడు ఆస్కార్ ఫెర్నాండెస్తో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారట కవిత. కానీ ఆఖరికి ఢిల్లీ వెళ్లే టైంలో నువ్వు ఢిల్లీకి రావద్దు, ఇంట్లోనే ఉండు అనేసరికి కవిత హర్ట్ అయ్యారట. అపాయింట్మెంట్ ఫిక్స్ చేసిన తనను కాదని కొడుకు కేటీఆర్ను, ఇతర నేతలను వెంటబెట్టుకుని వెళ్లడంతో కవిత బాధపడ్డారట. ఇలా కుటుంబంలోనే లింగ వివక్షను ఎదుర్కొన్నానని సన్నిహితులతో చెప్పారట కవిత. పార్టీలో క్రియాశీలకంగా ఉండటం కూడా కొందరు తట్టుకోలేకపోయారన్నది కవిత మరో బాధ. పెళ్లైన తర్వాత 2003లో భర్తతో అమెరికా వెళ్లారు కవిత. 2006లో తిరిగొచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. తర్వాత 2014లో నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆహ్వానాల మేరకు తిరిగారు. జనాల నుంచి తనకు విశేష ప్రజాదరణ చూసి కుటుంబ సభ్యులే తట్టుకోలేకపోయారని బాధపడ్డారట కవిత. నిజామాబాద్కే పరిమితం కావాలని హుకుం చేశారట. నువ్వు ఇతర ఏరియాలకు వెళ్లడం ద్వారా ఇతర లీడర్లకు ప్రచారం రావడం లేదని కవితకు చెప్పారట పార్టీ పెద్దలు. నేతలు ఫీల్ అవుతున్నారు కాబట్టి సెగ్మెంట్ దాటి వెళ్లొద్దన్న పెద్దల మాటలను మౌనంగా భరిస్తూ వచ్చానన్న కవిత రాజకీయంగా ఎదగకుండా కుటుంబంలోనే కుట్ర జరిగిందని సన్నిహితులతో మాట్లాడుతూ చెప్పారట. 2019లో నిజామాబాద్లో ఓడిపోవడానికి కారణం కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనని కవిత మొదట్నుంచి చెబుతున్నమాట. అధికారంలో ఉన్నప్పుడు కూడా విపక్ష ఎమ్మెల్యేలను చూసినట్లే చూశారని అన్నారు. సిరిసిల్ల, సిద్దిపేటకు ఇచ్చినంత ప్రయారిటీ నిజామాబాద్కి ఇవ్వకపోవడంతో అధికారంలో ఉన్న ప్రతిపక్ష నేతగానే ట్రీట్ చేశారని ఫీల్ అయ్యారట. మరి కవితపై ఎవరు కక్ష కట్టారు, అంత అవసరం ఎవరికుంది అని అంటూ సహజంగానే చర్చ జరుగుతోంది. అయితే ఇందుకు తెలంగాణ జాగృతి నేతలు చెప్పే కారణాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కవిత తెలంగాణ జాగృతి సంస్థ పెట్టారు. సొంత భవనం ఉంది. హైదరాబాద్తో పాటు జిల్లాల వ్యాప్తంగా వందలాది జాగృతి కార్యకర్తల బలగం ఉంది. కానీ కేటీఆర్, హరీష్లకు మాత్రం ఇలాంటి సంస్థల బలం లేదన్నది జాగృతి నేతల మాట. ప్రజాబలం ఉన్న ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ వారికి లేదు. అందుకే వీరికంటే తనకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని కవిత కోరుకున్నారు. కానీ పార్టీ పెద్దలు ఇవ్వలేదు. ఫ్యామిలీలో ప్రాధాన్యత లేదు, పార్టీలో లేదంటూ నిరుత్సాహపడ్డారట కవిత. స్వతంత్రంగా ఎదిగే ఆకాంక్ష ఉన్న కవితతో జాగ్రత్తగా ఉండాలని పార్టీలో ముఖ్య నేతలే కార్యకర్తలకు చెప్పుకున్నారని జాగృతి నేతలు ఆరోపిస్తున్నారు. కవిత మరో ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ హయాంలో తనపై నిఘా పెట్టారన్నది. తన కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు తన ఫోన్ ట్యాప్ చేశారని కవిత మాట. లిక్కర్ స్కామ్లో కంటితుడుపుగా తనను ఓదార్చారన్నది ఆమె వాదన.
జాగృతి తప్ప పార్టీ తనకు అండగా లేదన్నది కవిత బాధ. ఏ తప్పు చేయకపోయినా తనపై నిఘా పెట్టడంతో డిసెంబర్ 3, 2023లో పార్టీకి, ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారట కవిత. రాజీనామా లేఖను తీసుకుని భర్తతో తండ్రి దగ్గరకు వెళ్లి ఆ లేఖ ఇచ్చారట. డిసెంబర్ 3, 2023 అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు. పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, ఆ ఆనందంలో పార్టీ నుంచి వైదొలగాలని కవిత అనుకున్నారట. పార్టీ ఓడిపోవడంతో రాజీనామాను వెనక్కి తీసుకున్నారట. అధికారం పోగానే పార్టీని బిడ్డ వదిలేసిపోయారన్న అపవాదు మూటగట్టుకోవడం ఇష్టం లేక ఆ నిర్ణయం తీసుకున్నారట. అధికారం పోయిన తర్వాత రేవంత్ సర్కారును క్వశ్చన్ చేయడానికి అనేక అంశాలున్నా పార్టీ సైలెంట్గా ఉండడం కవితకు నచ్చలేదు. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడంతో తదుపరి బీఆర్ఎస్లో మొత్తం 3 పవర్ సెంటర్లు, కేటీఆర్, హరీష్ రావు, కవిత. మొదటి 2 పవర్ సెంటర్లను దాటి తాను ముందుకు వెళ్లాలన్నది 3వ పవర్ సెంటర్గా కవిత ఆలోచన. కానీ పార్టీలో ఆ అవకాశం లేక అసంతృప్తితోనే ఉండిపోయారు. సొంత పార్టీలోనే వివక్ష ఎదురు కావడంతో స్వతంత్రంగా ఎదిగేందుకు ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారని జాగృతి సభ్యుల వెర్షన్. హరీష్ రావును ఎందుకు టార్గెట్ చేశారు? దీనిపై హరీష్ వర్గం రకరకాలుగా మాట్లాడుకుంటోంది. కేసులేమీ ఎదుర్కోకుండా తనను మిస్టర్ క్లీన్గా ఉంచుకునేందుకు హరీష్ నిత్యం ప్రయత్నాలు చేస్తూ ఉంటారని కవిత వర్గం వాదన. అందుకు హరీష్ రాజకీయ చాణక్యతే కారణమని మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసు, కేటీఆర్ ఫార్ములా రేస్, మరి హరీష్ రావుపై ఒక్క కేసు ఎందుకు లేదన్నది జాగృతి నేతల ప్రశ్న. కేసీఆర్ ఫ్యామిలీ అంతా కేసుల్లో ఉంటే హరీష్ రావుపై మాత్రం ఎందుకు కేసులు లేవంటున్నారు? పొలిటికల్ మేనేజ్మెంటే కారణమని జాగృతి వర్గం భావిస్తోంది. నాన్న కేసీఆర్ను, అన్న కేటీఆర్ను కాకుండా హరీష్నే కవిత టార్గెట్ చేయడానికి కూడా అనేక కారణాలు చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీతో హరీష్ సత్సంబంధాలు నిలుపుతారని కవిత వర్గం భావిస్తోంది. గజ్వేల్లో కేసీఆర్ను ఓడగొట్టాలని ఒంటేరు ప్రతాప్ రెడ్డికి గుర్తు తెలియని నెంబర్తో హరీష్ రావు ఫోన్ చేశారని స్వయంగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి చెప్పారని కవిత అన్నారు. సిరిసిల్లలో అన్నను ఓడించే ప్రయత్నం కూడా చేశారని కవిత ఆరోపించారు. 2009లో రామన్న సిరిసిల్ల ఎలక్షన్లో మా బంధువుకు సంబంధించిన వ్యక్తులతోని 60 లక్షల రూపాయలు పంపిన హరీష్ రావు గారు రామన్నను ఓడగొట్టడానికి. నిన్నగాక మొన్న ఒక వీడియో మీరు కూడా చూసి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిది. మీ మామయ్యను ఓడగొట్టమని ఎంత అంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పిర్రని. ఓ పక్క కేసీఆర్ గారిని ఓడగొట్టాలి, ఓ పక్క కేటీఆర్ గారిని ఓడగొట్టాలి. నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి. అందరిని మన కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలి, విచ్ఛిన్నం చేయాలి. కానీ కేసీఆర్ గారి పేరుతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్ని కావాలి. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సదస్సులో కేసీఆర్ చేసిన ఒక సూచన హరీష్, సంతోష్లు కవితను టార్గెట్ చేయడానికి దారితీసిందని జాగృతిలో కొందరి వాదన. వజ్రోత్సవ సభకు ముందు మహిళా వింగ్లతో కవిత సభలు, సమావేశాలు నిర్వహించారు. మహిళా వింగ్లతో సమావేశం రోజు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కొందరు పార్టీ నేతలు ఏమాత్రం తట్టుకోలేకపోయారని జాగృతి నేతలు చెబుతున్నారు. మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 50 మందికి పైగా మహిళలు ఎమ్మెల్యేలవుతారన్న కేసీఆర్, వీరందరికీ నువ్వు నాయకత్వం వహించేలా ఎదగాలని కవితకు చెప్పారట. ఆ మీటింగ్లో కేసీఆర్ ఓపెన్గా అలా అనడంతో పార్టీలో ఇతర నేతలు స్టన్ అయ్యారు. ఆ సమావేశం తర్వాతే తనను పార్టీలో అణగదొక్కాలని హరీష్ ప్రయత్నాలు మొదలుపెట్టారని కవిత అనుమానించారు. కవిత ఎదిగితే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని హరీష్ ఫీల్ అయ్యారని జాగృతి నేతలు చెబుతున్నారు. ఆ తర్వాత హరీష్ బృందం తనపై కక్ష కట్టిందని, సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా రాయిస్తున్నారని, పోస్టులు పెట్టిస్తున్నారని కవిత బృందం ఆరోపిస్తోంది. వాస్తవానికి కారు పార్టీ ఓనరు తండ్రే, డ్రైవర్ అన్న కేటీఆరే. కుటుంబంలోనే వివక్ష ఎదుర్కొన్నానని కవిత కేసీఆర్, కేటీఆర్లపై ఎందుకు ఆరోపణలు చేయలేదన్నది కొందరి ప్రశ్న. కవిత మనస్సులో అన్న మీద అంత వ్యతిరేకత లేదు. అయితే ఏదో ఒకటి తేలిన తర్వాత అన్నతోనూ తాడో పేడో తేల్చుకోవాలని కవిత భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే కవిత మెయిన్ టార్గెట్ హరీష్ రావే అన్న విషయం ఎవరికైనా అర్థమవుతుంది. కేటీఆర్ వర్సెస్ కవితగా ఉన్న కోల్డ్ వార్ కాస్త ఒక్కసారిగా ఎందుకు టర్న్ తీసుకుంది? ఆ వాయుగుండం దిశ మార్చుకుని హరీష్ రావు, సంతోష్ రావుల వైపు ఎందుకు దూసుకెళ్ళింది? ఈ తుఫాన్ ఏ తీరం చేరనుందన్న ప్రశ్నలే కాదు, కవిత నెక్స్ట్ టార్గెట్ ఎవరు, నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు హరీష్ రావు, సంతోష్ రావు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్ రావుల గురించి నెగటివ్గా మాట్లాడారు కవిత. మరి ఆమె ఇంతటితో ఆగుతారా? ఆమె లిస్టులో ఇంకా ఎవరెవరున్నారు? ఫ్యూచర్లో ఇంకా ఎవరెవరిని టార్గెట్ చేయబోతున్నారనే చర్చ పార్టీలో తీవ్రంగానే జరుగుతోంది. బీఆర్ఎస్కు చెందిన ఏ ఇద్దరు నేతలు ఎదురుపడినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. పార్టీలో ఉన్నప్పుడు కవిత ఎవరితో దూరంగా ఉన్నారు, ఎవరి వల్ల ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యాయి అంటూ చర్చించుకుంటున్నారు. 2018లో నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయినప్పటి నుంచి ఉమ్మడి జిల్లా నేతలపై గుర్రుగా ఉన్నారు కవిత. వారి కారణంగానే తాను ఓటమి పాలయ్యానని కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు. దీంతో
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన కొందరు నేతలు తమపై త్వరలోనే కవిత అటాక్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. కవిత విమర్శలు, ఆరోపణలు చేస్తే అందుకు ఎలా కౌంటర్ ఇవ్వాలా అనేది ఇప్పట్నుంచే ప్రిపేర్ అవుతున్నారట. కవిత టార్గెట్ చేయబోయే నేతల సంగతి అటుంచితే ఆమె తర్వాతి అడుగులేంటన్నది కూడా మోస్ట్ ఇంట్రెస్టింగ్గా మారింది. పార్టీ గీత దాటారంటూ కవితను సస్పెండ్ చేయడం ఒకెత్తైతే, మీరేంటి చేసేది, తానే రాజీనామా చేసేస్తున్నానంటూ ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి బై బై చెప్పేసి మ్యాటర్ని మరో లెవెల్కు తీసుకువెళ్లారామె. అక్కడితో ఆగకుండా ఏకంగా పార్టీ ముఖ్య నాయకులు హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్గా తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు వాళ్లేనని క్లారిటీ ఇవ్వడంతో పాటు ఆ ఇద్దరు కలిసి తమ కుటుంబ సభ్యుల ఫోన్ స్టాప్ చేయించారంటూ మరో సంచలనానికి తెరతీశారామె. అదంతా ఒకెత్తైతే ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారన్న ఉత్కంఠ పెరుగుతోంది. తాను కేసీఆర్ బొమ్మ పెట్టుకునే కార్యక్రమాలు నిర్వహిస్తానని ఆమె ప్రకటించినా కొత్త పార్టీ పెడతారా, ఉన్న వాటిలోకి వెళతారా అన్న ప్రశ్నలు మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలపై కొన్నేళ్లుగా తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు కవిత. ఈ క్రమంలో ఆమె ఆయా పార్టీల్లోకి వెళ్లే అవకాశం లేదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. తెలంగాణ జాగృతి పేరుతో ఇప్పటికే కవితకు సొంత సంస్థ ఉంది. దాన్నే పార్టీగా మారుస్తారా, అదే బ్రాండ్తో దూకుడుగా ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నారా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగానే జరుగుతోంది. అయితే కొత్త పార్టీ విషయమై ఆమె ముందు రకరకాల ప్రతిపాదనలు ఉన్నా అప్పుడే తొందర పడబోరని, ఆచితూచి అడుగులు వేస్తారని అభిప్రాయపడుతున్నారు మరికొందరు. ముందుగా తెలంగాణ మేధావులు, జాగృతి నేతలు, బీసీ నాయకులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ మాజీ లీడర్స్తో సమావేశం కావాలనుకుంటున్నారట కవిత. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. భారత రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీకి తెలంగాణ పదం దూరమవడం తమకు కలిసి రాలేదని గతంలో చాలాసార్లు చెప్పారు కేసీఆర్ కుమార్తె. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ పదమే ప్రధానంగా ఉండేలా పార్టీకి ప్లాన్ చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు కొందరు. ఈ వాదనలు ఎలా ఉన్నా ఓవరాల్గా చూస్తే మాత్రం ప్రస్తుతానికి కొంతకాలం తెలంగాణ జాగృతి తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లి ఆ తర్వాత కొత్త పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి 2013 నుంచే తాను కుటుంబ పరంగా వివక్షను, పార్టీ పరంగా కొందరికి కంట్లో నలుసుగా మారానని కవిత భావిస్తున్నారని అర్థమవుతోంది. అధికార పక్షంలో ఉన్న విపక్ష నేతగానే తనను చూశారని ఆమె అన్నారు. కేసీఆర్, కేటీఆర్లపై అవినీతి ఆరోపణలు వస్తుంటే హరీష్పై కేసులు లేకపోవడానికి పొలిటికల్ మేనేజ్మెంటే కారణమని అస్త్రాలు సంధించారు కవిత. తనను పార్టీలో అణచివేయడానికి హరీష్, సంతోష్లు కుట్రలు చేస్తున్నారని, అందుకే వారిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ స్వతంత్రంగా పోరాడాలని నిశ్చయించుకున్నానని అంటున్నారు. మొత్తానికి కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి? కొత్త పార్టీ పెడతారా? పార్టీ పేరు ఎలా ఉంటుంది? ఎవరిపై ఆరోపణలు చేయబోతున్నారన్నది పొలిటికల్ సర్కిల్స్లో సస్పెన్స్ థ్రిల్లర్గా మారింది.